కోసం మీకు చెప్తున్నాను అనమాట. సో ఈ వాలిడేషన్ రూల్స్లో న్యూ వాలిడేషన్ రూల్ ఓకేనా. సో నా రిక్వైర్మెంట్ ఏంటి, ఎప్పుడైతే నాకు ట్రాకింగ్ నెంబర్ అనేది బ్లాంక్ ఉంటే ఎర్రర్ రావాలి ఓకేనా. సో ఎప్పుడు బ్లాంక్ ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు బ్లాంక్ ఉంటుంది, ఎప్పుడైతే నేను దీనికి ఏం వాల్యూ ఇవ్వకుండా మిగతా దానికి వాల్యూ ఇచ్చేసి దీనికి వాల్యూ ఇవ్వకుండా సేవ్ చేశానంటే రికార్డ్కి ఆబ్వియస్గా ట్రాకింగ్ నెంబర్ అనేది బ్లాంక్ అని అనమాట ఓకేనా. సో ఎప్పుడైతే బ్లాంక్ ఉందో అంటే ఈజ్ బ్లాంక్ ఆఫ్ ట్రాకింగ్ నెంబర్ పంపిస్తే అది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే నేను ఈజ్ బ్లాంక్ ఆఫ్ ట్రాకింగ్ నెంబర్ ఏపీ నేమ్ పంపిస్తే అది ట్రూ అవుతుంది. ఎప్పుడు దీనికి ఏం వాల్యూ ఇవ్వకపోతే, ఏదైనా వాల్యూ ఇచ్చానంటే ఈజ్ బ్లాంక్ అనేది ఫాల్స్ అవుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాలిడేషన్ రూల్ ఓకేనా. సో ట్రాకింగ్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ, నెంబర్ ఈజ్ మ్యాండేటరీ ఓకే. మ్యాండేటరీ అనేది రూల్ నేమ్, అంటే మనం రాస్తున్న రూల్ యొక్క దేనికి సంబంధించి రూల్ రాస్తున్నామో ఒక బ్రీఫ్ 1 లైన్ డిస్క్రిప్షన్ అనమాట. సో అలాగే డిస్క్రిప్షన్ అనేది అంటే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే వాట్ ఆర్ ద లాజిక్ దట్ ఎవర్ గోయింగ్ టు చెక్ అని చెప్పేసి ప్లెయిన్ ఇంగ్లీష్లో మనము డిస్క్రిప్షన్లో రాయాలి. సో ఏంటి మనం ఏం కండిషను, ఎప్పుడైతే ట్రాకింగ్ నెంబర్ అనేది బ్లాంక్ ఉంటే నాకు ఎర్రర్ రావాలి. సో దానికోసం ఏం చేస్తాను, ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, చెక్స్ వెదర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, మనం లోపల ఇస్తున్న ఫార్ములా ఫీల్డ్, అంటే ఫార్ములా ఫీల్డ్ అవసరం లేదు, ఏదైనా కన్కాటినేషన్ అవన్నీ ఇచ్చినా కూడా మొత్తం అంతా బ్లాంక్ అయితే నాకు ఎర్రర్ రావాలని చెప్పేసి ఇప్పుడు టు కీప్ ఇట్ సింపుల్ మనము ఒక ఫీల్డ్ ఏపీ నేమ్ పంపిస్తాం. ఆ ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఆబ్వియస్ గా మనము ఈ వాలిడేషన్ రూల్స్ లో కావచ్చు, కోడింగ్ లో కావచ్చు, ఫార్ములా ఫీల్డ్స్ లో కావచ్చు, ప్రతి చోట ఎక్కడైనా కానీ మనము రాసేటప్పుడు ఏపీఐ నేమ్ ఆఫ్ ద ఫీల్డ్స్ తీసుకోవాలి, లేబుల్స్ ఎక్కడ తీసుకోకూడదు ఓకేనా. సో ఈజ్ బ్లాంక్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది, ఇక్కడ లోపల ఇచ్చిన ఫంక్షన్ ఒక ఏపీఐ నేమ్ ఫీల్డ్ వాల్యూ ఓకేనా, మనం ఏం వాల్యూ ఇవ్వకపోతే అది ట్రూ అవుతుంది, దానికి ఏదైనా వాల్యూ ఇస్తే ఫాల్స్ అవుతుంది ఓకేనా. సో ఇప్పుడు ఈజ్ బ్లాంక్, సో ఏది ట్రాకింగ్ నెంబర్, సో ఈజ్ ఎక్స్ప్రెషన్ తీసేసి ఇన్సర్ట్ ఫీల్డ్ లో ట్రాకింగ్ నెంబర్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను అనమాట. ట్రాకింగ్ నెంబర్ అండర్ సి అనేది ఏపీ నేమ్. సో ఈ స్పేసెస్ కావాల్సిన రిమూవ్ చేయండి, స్పేసెస్ డజంట్ మ్యాటర్. సో చెక్ చేస్తాం. సో ఎప్పుడు నో సింటాక్స్ ఎర్రర్స్, ఎప్పుడైతే నేను ఈ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ట్రాకింగ్ నెంబర్కి ఏం వాల్యూ ఇవ్వకపోతే ఈజ్ అంటే దట్ ఈస్ బ్లాంక్ అని, అది బ్లాంక్ అని అర్థం. సో అప్పుడు ఈజ్ బ్లాంక్ అనేది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుంది, ఎప్పుడైతే ఈ మొత్తం అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు ప్రస్తుతానికి టు కీప్ ఇట్ సింపుల్ నేను ఒకే కండిషన్ ఇచ్చాను, ఏంటి, ఎప్పుడైతే ఈ ట్రాకింగ్ నెంబర్లో ఏం వాల్యూ ఇవ్వకపోతే రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు అది ఈజ్ బ్లాంక్ అనేది ట్రూ తీసుకుంటుంది. క్లియర్? సో ఇప్పుడు టు కీప్ ఇట్ సింపుల్ నేను ఏం కండిషన్స్ రాయట్లేదు. సో ఏమి ఇస్తున్నానంటే ట్రాకింగ్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ, ఓకే అనేది ఒక ఎర్రర్ మెసేజ్ ఇస్తాను. ఎక్కడ రావాలి ఎర్రర్ లొకేషన్ వచ్చి ట్రాకింగ్ నెంబర్ దగ్గర రావాలి. సో ఆబ్వియస్గా దీన్ని యాక్టివ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, ఒకవేళ యాక్టివ్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు సేవ్ చేసేటప్పుడు ఓకేనా, మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నిటికీ వాల్యూస్ ఇస్తాను ఓకేనా. సో ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ అని చెప్పేసి ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ లెర్నింగ్ ఓకే, ఫంక్షన్ లెర్నింగ్ ఓకేనా. ఆపర్చునిటీ నేమ్ ఏదైనా మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు ఓకేనా. ఇంకొక వాలిడేషన్ రూల్ రాసాం మొన్న, ఎప్పుడైతే పాస్ట్లో ఇవ్వకూడదు ఫ్యూచర్లోనే ఇవ్వాలి, అలాగే $1000 కంటే తక్కువ ఉండకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ఈ రెండు అంటే మిగతా అన్ని కరెక్ట్గా ఇచ్చాము ఓకేనా. సో స్టేజ్ నేమ్ అనేది మ్యాండేటరీ, దానికి కూడా వాల్యూ ఇస్తున్నాము. సో ఇప్పుడు ఇది దీనికి ఏం వాల్యూ ఇవ్వట్లేదు ఓకేనా. ఇప్పుడు చూడండి ఎక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ట్రాకింగ్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ అనే ఎర్రర్ మెసేజ్ డైరెక్ట్గా ట్రాకింగ్ నెంబర్ దగ్గర వస్తుంది ఓకే. ఎందుకంటే వాలిడేషన్ రూల్ ఇప్పుడు ఈజ్ బ్లాంక్ అనేది ట్రూ అవుతుంది, ఎందుకంటే మనం ఏం వాల్యూ ఇవ్వకపోతే ఈజ్ బ్లాంక్ అనేది ట్రూ తీసుకుంటుంది. సపోజ్ నేను ఇక్కడ ఏదైనా వాల్యూ ఇచ్చాను, ఈజ్ బ్లాంక్ అనేది ఇప్పుడు ఫాల్స్ అయిపోతుంది. నౌ ఐ విల్ నాట్ గెట్ ఎన్ ఎర్రర్. క్లియర్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈజ్ బ్లాంక్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? హలో ఓకే. ఇప్పుడు ఇక్కడ లెంత్ అనే ఫంక్షన్ ఉంది, ఇందాక మీరు చూస్తే ఇక్కడ లెంత్ అనే ఫంక్షన్ వాడాడు. సో వాట్ ఈస్ ద లెంత్ ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ ట్రాకింగ్ నెంబర్ లెంత్ ఎప్పుడు ఎంటర్ చేసినా కూడా లెంత్ ఎగ్జాక్ట్ గా 5 ఉండాలి, అంటే 5 డిజిట్ ఉండాలి ఓకేనా, 5 డిజిట్ ఉండాలి ఓకేనా. అప్పుడే చేస్తాను దాని లెంత్ చెక్ చేసుకోవడం కోసం, అంటే ఒక ఫీల్డ్ మనకు ఏదైనా ఫీల్డ్ వాల్యూ లెంత్ 5 లేకుండా ఉంటే ఎర్రర్ రావాలి ఓకేనా. ఇప్పుడు ఈజ్ బ్లాంక్ తో పాటు ఓకేనా, అంటే ఈజ్ బ్లాంక్ ఉన్న ఎర్రర్ రావాలి. ఒకవేళ నువ్వు వాల్యూ ఇచ్చినావు, సపోజ్ 1 2 3 ఇచ్చావు ఓకేనా, ఇటు లెంత్ ఓకేనా, సపోజ్ 4 2 3 ఇచ్చావు, లెంత్ అనేది 3నే కదా ఓకేనా. ఎగ్జాక్ట్ గా నాకు ఈ ట్రాకింగ్ నెంబర్ లెంత్ వచ్చేసి 5 డిజిట్స్ ఉండాలి. సో మొత్తం మనం ఇచ్చిన ఫీల్డ్ యొక్క వాల్యూ యొక్క టోటల్ లెంత్ సెలెక్ట్ చేసుకో, అంటే క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఎల్ఈ అనే ఫంక్షన్ వాడతాం. సో ఇప్పుడు దీంట్లోనే ట్రాకింగ్ నెంబర్ ఓకేనా ఈజ్ బ్లాంక్ ఓకేనా అండ్ ఇక్కడ లెంత్ ఎల్ఈ అనే ఫంక్షన్ ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ డస్ దట్ ఫంక్షన్ డస్ అని చెప్పేసి మనకి ఇస్తారు, రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ టెక్స్ట్ స్ట్రింగ్. మనం ఇక్కడ టెక్స్ట్ స్ట్రింగ్ పంపిస్తున్నాము, దాంట్లో
ఓకేనా, లెంత్ ఎంత ఉందో మొత్తం ఇప్పుడు సపోజ్ 1 2 3 4 ఇచ్చామంటే బేసిక్గా ఇది టెక్స్ట్ స్ట్రింగ్ మాత్రం వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను నెంబర్ ఇస్తే వర్కౌట్. సో ట్రాకింగ్ నెంబర్ అనే టైప్ కూడా చూసుకోవాలి మనం. ఓకేనా, వాట్ ఈస్ ద టెక్స్ట్ స్ట్రింగ్, సారీ టెక్స్ట్ స్ట్రింగా లేకపోతే నెంబర్ స్ట్రింగ్ అని చెప్పి నెంబర్ టైప్ అని చెప్పి చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ అనేది టెక్స్ట్ టైప్ కాబట్టి ఐ కెన్ అప్లై. సో ఇక్కడ ఏం చేస్తానంటే లెంత్, ఓకేనా, లెంత్ ఇన్సర్ట్ చేసి అగైన్ దీన్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను అనమాట ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు ఎప్పుడైతే దీని లెంత్ నాట్ ఈక్వల్స్ టు 5 ఉందో, ఓకేనా, సో నేను ఇక్కడ, ఓకేనా, సో అప్పుడు ఎర్రర్ రావాలి. ఓకేనా, సో ఇక్కడ అండ్ అనేది ఓపెన్ బ్రాకెట్ ఇచ్చే క్లోజ్ బ్రాకెట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు దీని సింటాక్స్ చెక్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నో ఎర్రర్స్ ఫౌండ్. సో ఇప్పుడు ఈ మొత్తం నేను ఒక కండిషన్ రాశానండి. ఓకేనా, సో ఈ కండిషన్ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి దీంట్లో, మల్టిపుల్. సో మొత్తం ట్రూ అయితేనే నాకు వాలిడేషన్ ఫైర్ అవుతుంది. సో దాంట్లో ఇప్పుడు అండ్ అనేది ఎప్పుడు ఫైర్ అవుతుంది. ఓకేనా, సో ఈజ్ బ్లాంక్ అనేది, ఓకేనా, బ్లాంక్ లేకుండా ఒకవేళ ఇది మనం ఏదైనా వాల్యూ ఇచ్చాము అనుకుందాం. ఓకేనా, ఓకేనా, సంథింగ్ 1 2 3 ఇచ్చాము. ఓకేనా, లేకపోతే ఏబిసి ఇచ్చాము. అప్పుడు ఈజ్ బ్లాంక్ అనేది ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి వాల్యూ ఇచ్చాను అనుకో, అంటే ఫ్రంట్ ఎండ్ లో నేను ఏబిసి వాల్యూ ఇచ్చాను. సో అండ్ ఈజ్ బ్లాంక్ అనేది ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే నేను ఫ్రంట్ ఎండ్ లో ఏబిసి వాల్యూ ఇచ్చాను. ఓకేనా, ఫాల్స్. అలాగే సో దాని లెంత్ ఎంత ఉంది. ఓకేనా, 3 అంటే ఏబిసి యొక్క లెంత్ ఎంత 3 నాట్ ఈక్వల్స్ టు 5. ట్రూనా, అవునా కదా, ట్రూ. సో ఇప్పుడు అండ్ ఒక ట్రూ ఒక ఫాల్స్ ఉంటే అండ్ ఏమవుతుంది. హలో, ఫాల్స్ అవుతుంది అంటే వాలిడేషన్ ఫైర్ అవ్వదు. ఓకేనా, అర్థమవుతుందా. సో నాకు ఎప్పుడు ఫైర్ అవ్వాలి. ఓకేనా, సో దీనికి వాల్యూ లేకపోయినా ఫైర్ అవ్వాలి. అంటే ఓకేనా, ఒకవేళ వాల్యూ ఉండి లెంత్ 5 లేకపోయినా ఫైర్ అవ్వాలి. అర్థమవుతుందా లేదా. సో ఇప్పుడు వాల్యూ లేకపోయినా ఫైర్ అవ్వాలి అనుకుంటే ఇది ట్రూ అవ్వాలి, అవునా కదా. అంటే ఒకవేళ వాల్యూ లేకపోతే ఫైర్ అవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇది బ్లాంక్ లేకుండా ఒకవేళ దీన్ని బ్లాంక్ లేకుండా పెట్టామంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది బ్లాంక్ కాదు. ఓకేనా, బ్లాంక్ కాదు. ఫస్ట్ ఏమవుతుందంటే అండ్ ఇప్పుడు ఇదేమవుతుందంటే, ఓకేనా, ఈజ్ బ్లాంక్ అనేది ఏబిసి ఇచ్చాను అనుకో, ఈజ్ బ్లాంక్ అనేది ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే వాల్యూ ఉంది కాబట్టి ఫాల్స్. ఓకే, దానికి నాట్ అప్లై చేస్తున్నాం అంటే ట్రూ అవుతుంది. ఓకేనా, అది బ్లాంక్ లేకుండా ఉండి, ఓకేనా, ఏబిసి ఇచ్చాం కాబట్టి ఇదేమవుతుంది ట్రూ అవుతుంది. ఇది 3 అవుతుంది. 3 నాట్ ఈక్వల్స్ టు 5. ఇది ఆబ్వియస్గా ట్రూ అవుతుంది. ఓకేనా, అప్పుడు ఫైర్ అవుతుంది, అవునా కదా. 3 నాట్ ఈక్వల్స్ టు 5 కదా లెంత్, ట్రూ అవుతుంది. అంటే ఒకవేళ బ్లాంక్ లేకుండా ఉంటే, ఓకేనా, సో బ్లాంక్ లేకుండా ఉన్నప్పుడు ఇది ట్రూ అవుతుంది. దానికి లెంత్ నాట్ ఈక్వల్స్ టు 5 అయితే ట్రూ అవుతుంది, అప్పుడు ఫైర్ అవుతుంది. నేను ఏదైనా వాల్యూ ఇచ్చి, ఒకవేళ వాల్యూ ఇచ్చి ఆ వాల్యూ లెస్ దాన్ అంటే ఎగ్జాక్ట్ గా దాని లెంత్ 5 లేకుండా ఉంటే అప్పుడు ఫైర్ అవుతుంది. ఒకవేళ నేను వాల్యూనే ఇవ్వలేదు. ఓకేనా, సో ఇక్కడ 2 కేసులు మనం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వాల్యూ ఇచ్చి దాని లెంత్ 5 లేకుండా ఉంటేనే ఫైర్ అవ్వాలి. ఒకవేళ వాల్యూ ఏమి ఇవ్వకపోతే అప్పుడు ఫైర్ అవ్వకూడదు అనుకుంటే ఇది దిస్ ఇస్ ఫైన్. ఓకే, క్లియర్, అర్థమవుతుందా. సో ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయండి. ఓకేనా, సో ఇప్పుడు మీరు ట్రాకింగ్ నెంబర్కి ఏం వాల్యూ ఇవ్వకపోతే ఏం ఎర్రర్ రాకూడదు, నో ఎర్రర్, అంటే ఎర్రర్ ఏం రాకూడదు. ఒకవేళ వాల్యూ ఇచ్చానుకో, ఇఫ్ యూ ప్రొవైడ్ వాల్యూ దెన్ అప్పుడు లెంత్ 5 డిజిట్స్ లేకపోతే ఎర్రర్ రావాలి. సో అలాంటి సినారియోస్కి మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, కాపీ ఈ సినారియోకి. ఓకే, సో ఇప్పుడు క్లియర్ విత్ దిస్ పాయింట్. బ్లాంక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను బ్లాంక్ ఇచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాంక్ ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది, ఈజ్ బ్లాంక్ అనేది ట్రూ అవుతుంది. ట్రూకి ఏమవుతుంది, నాట్ పెట్టాం, ఫాల్స్ అవుతుంది. సో ఆబ్వియస్గా అందులో ఒకటి ఫాల్స్ అయినా మొత్తం ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇది ఫైర్ అవ్వదు. ఓకేనా, సో ఈ సినారియోకి ఇట్ డజంట్ వర్క్. ఈ సినారియో ఏంటి, నువ్వు వాల్యూ ఇచ్చి వాల్యూ కరెక్ట్గా లెంత్ 5 ఇవ్వకపోతే ఫైర్ అవ్వాలనుకుంటే ఈ సినారియో వర్కౌట్ అవుతుంది. ఓకేనా, సో క్లియర్ విత్ ద సెకండ్ సినారియో. దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా. ఓకే, ఒకవేళ ఒక వాల్యూ లేకపోయినా నాకు ఎర్రర్ రావాలి. ఓకేనా, ఒకవేళ వాల్యూ ఇచ్చి అది 5 డిజిట్ ఎగ్జాక్ట్గా లేకపోయినా ఎర్రర్ రావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఒకవేళ ఓకేనా ఓకేనా ఆర్ ఇచ్చి ఆ వాల్యూ ఓకేనా బ్లాంక్ ఉంటే, ఓకేనా, ఒకవేళ బ్లాంక్ ఉంటే ఎర్రర్ రావాలి. అంటే ఈ కండిషన్లో ఒకటి సాటిస్ఫై అయితే ఓకేనా ట్రూ అవుతుంది.
ఓకే, అంటే బ్లాంక్ ఉన్నా ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఆర్లో ఏంటి అన్ని ట్రూ, రెండిట్లో అంటే ఇప్పుడు 2 కండిషన్ ఇచ్చాను, రెండిట్లో ఏది ట్రూ అయినా ట్రూ అయిపోతుంది. ఇప్పుడు ఆర్ అనుకో, ఆర్ కండిషన్ అంటే ఎగ్జాంపుల్ సపోజ్ ఏబిసి ఏమి ఇవ్వలేదు. ఓకే, ఏమవుతుంది, నేను రికార్డ్ చేసేటప్పుడు ట్రాకింగ్ నెంబర్కి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ ఈజ్ బ్లాంక్ అనేది దానికి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈజ్ బ్లాంక్ అనేది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఓకేనా, సో ఇది ట్రూ అయినప్పుడు నెక్స్ట్ వాల్యూ ట్రూ అయినా ఫాల్స్ అయినా దానికి సంబంధం లేదు, అవునా కదా. సో ట్రూ, ఇప్పుడు సపోజ్ నువ్వేమి ఇవ్వలేదు కాబట్టి ఒక ఇది ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ఇది 0 నాట్ ఈక్వల్స్ టు 5. ఓకేనా, ట్రూ అవుతుంది. సో ఆబ్వియస్గా ఆర్ కండిషన్లో ఒకటి ట్రూ అయినా కూడా మనకి ఫైర్ అవుతుంది. క్లియర్, అంటే బ్లాంక్ ఉన్నప్పుడు ఫైర్ అవ్వాలి. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మనకి లెంత్ అనుకుంటే ఈజ్ బ్లాంక్ ఇస్తాం. ఒకవేళ బ్లాంక్ ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ దీనికి బ్లాంక్ ఇచ్చినా కూడా మీరు లెంత్ సపరేట్గా కరెక్ట్గా 5 లేకపోతే ఫైర్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఏబీసీ ఇచ్చారు, లేకపోతే XYZ ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు ఈజ్ బ్లాంక్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. బట్ లెంత్ ఆఫ్ XYZ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ XYZ 3 అవుతుంది. ఓకేనా, 3 నాట్ ఈక్వల్స్ టు 5 ఆబ్వియస్గా ఉన్నా కదా, 3 నాట్ ఈక్వల్స్ టు 5 అప్పుడు ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇది ఫాల్స్ అయినా కూడా ఇది ట్రూ అవుతుంది కదా. ఇప్పుడు ఆర్లో కూడా ట్రూ అయినా ట్రూ అవుతుంది కదా, మొత్తం ఫైర్ అవుతుంది కదా. క్లియర్, హలో. ఇప్పుడు మనం ఆర్ కండిషన్ యూస్ చేసినప్పుడు ఏ ఒక్క వాల్యూ అయినా ట్రూ ఉంటే ఏ అది ట్రూ ఒక్కటి ట్రూ అవుతుంది. అయినా కూడా ఇప్పుడు ఆర్ True కండిషన్ అవుతుంది. ఏంటంటే మల్టిపుల్ n నెంబర్ ఆఫ్ కండిషన్స్ తీసుకోవచ్చు, దాంట్లో ఒక్కటి ట్రూ అయినా కూడా మనకి మొత్తం వాలిడేషన్ ఫైర్ అవుతుంది. మొత్తం ఆర్ లో ఒక కండిషన్ అదే మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ట్రూత్ టేబుల్స్ లోకి వెళ్ళారనుకోండి, ట్రూత్ టేబుల్స్ ఆర్ కండిషన్ ఏమవుతుంది అంటే అండి, ఇక్కడ ఆర్ చూడండి, అంటే ఆర్ ట్రూత్ టేబుల్ చూడండి, 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుంది, అవునా కదా. సో ఇప్పుడు ఈ సినారియోకి మనకి 2 ఎప్పుడు ఫాల్స్ అవుతాయి, ఇప్పుడు నేను XYZ AB అని ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఈజ్ బ్లాంక్ అనేది ఫాల్స్ అవుతుందా, ఫస్ట్ థింగ్. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఏమవుతుంది, 5 నాట్ ఈక్వల్స్ టు 5 అనేది ఫాల్స్ అవుతుందా, 5 నాట్ ఈక్వల్స్ టు 5 తప్పు కదా, 5 ఈక్వల్స్ టు 5 కదా, అప్పుడు ఫాల్స్ అవుతుందా. సో ఇప్పుడు ఫైర్ అవ్వదు, అర్థమవుతుందా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఫాల్స్ అయితేనే, అంటే ఇప్పుడు ఇది ఫాల్స్ ఇది ఫాల్స్, ఇప్పుడు ఆబ్వియస్ గా మొత్తం ఫాల్స్ అవుతుంది కాబట్టి వాలిడేషన్ ఎప్పుడు ఫైర్ అవుతుంది, మొత్తం ట్రూ అయితేనే ఫైర్ అవుతుంది. క్లియర్, రికార్డ్ చేస్తున్నాము, దీన్ని రికార్డ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ సినారియోకి, ఈ సినారియోకి. ఈ సినారియోకి. సో ఇప్పుడు నాకు వాలిడేషన్ ట్రాకింగ్ నెంబర్ బ్లాంక్ ఉన్నా ఎర్రర్ రావాలి, సారీ బ్లాంక్ ఉంటే ఎర్రర్ రావాలి. ఒకవేళ వాల్యూ ఇచ్చావు అంటే మోర్ దాన్ 5 ఇచ్చిన ఇష్యూ రావాలి, లెస్ దాన్ 5 ఇచ్చిన ఇష్యూ రావాలి, ఎగ్జాక్ట్గా 5 ఉండాలి. ఓకేనా, నువ్వు ఏమి ఇవ్వకపోయినా ఎర్రర్ వస్తుంది, ఒకవేళ ఇచ్చి దాని లెంత్ కరెక్ట్గా లేకపోయినా ఎర్రర్ వస్తుంది. రెండిట్లో ఏది ట్రూ అయినా కూడా మనకి వాలిడేషన్ ఫైర్ అవుతుంది. క్లియర్, ఇప్పుడు ఈ 2 సినారియోస్ మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆర్ అని ఇప్పుడు సపోజ్ ఈ సినారియో పక్కన పెట్టి ఈ సినారియో ఇచ్చానంటే, నేను బ్లాంక్ ఇచ్చానంటే నాకు ఏమైనా రాకూడదు. ఒకవేళ వాల్యూ ఇచ్చి నేను దానికి కరెక్ట్గా నేను 5 ఇవ్వకపోతే, ఓకేనా చూడండి అండ్ ఇచ్చాను, ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో లెంత్ ఆఫ్ లెంత్ ఆఫ్ ట్రాకింగ్ నెంబర్ tracking number should be exactly 5 digits when you enter a value. నువ్వు వాల్యూ ఎంటర్ చేసినప్పుడు అండ్ కార్కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. when you enter any value to it, else you can leave it blank. ఓకేనా, బ్లాంక్ ఉంటే నాకేం ఇష్యూ రాకూడదు. ఓకే, సో ఇప్పుడు అది వర్క్ అవుతుందో చూద్దాం. సేవ్ ఇట్. Now let's go to my opportunity creation, new. సో ఇప్పుడు బ్లాంక్ ఇస్తే నాకు డిఫరెంట్ సినారియో సంథింగ్ ఏదో, ఓకేనా, సో ర్యాండమ్గా ఏదో ఇచ్చేయండి. వాలిడేషన్ అంటే మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి, సో ఇది దీనికి ఒక వాల్యూ. ఓకే, సో ఇప్పుడు దీనికి బ్లాంక్ ఇస్తాను, ఇప్పుడు ఏమైనా రాకూడదు. ఓకే, ఏమైనా రావట్లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాల్యూ ఇస్తాను, ఓకేనా, వాల్యూ ఇచ్చి, ఓకేనా, ఏబిసి అని ఇస్తాను, లేకపోతే ఏబిసి XYZ ఇస్తాను, XYZ ABC లెంత్ నాట్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఎర్రర్ రావాలి, వచ్చిందా. నువ్వు బ్లాంక్ వదిలేస్తే ఎందుకు, ఇందాక చెప్పాను కదా. సో అండ్ కండిషన్ పెడితే అన్ని ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. ఆర్ కండిషన్ పెట్టినప్పుడు దాంట్లో ఏది ట్రూ అయినా ట్రూ అవుతుంది, ఒకటి ట్రూ అయినా ట్రూ అవుతుంది. ఇప్పుడు లెట్స్ చేంజ్ దిస్ లాజిక్. ఓకేనా,
ఇప్పుడు బ్లాంక్ ఇచ్చినా కూడా నాకు ఇష్యూ రావాలి. ఓకేనా? బ్లాంక్ ఇచ్చిన అసలు బ్లాంక్ ఇస్తే సేవ్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేస్తాం చూద్దాం. ఇక్కడ ఇది వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకేనా? న్యూ సారీ లెట్ మీ చేంజ్ మై వాలిడేషన్ రూల్. ఓకే, చెక్ సింటాక్స్ ఆర్ పెట్టాను. సో హౌ డస్ ఇట్ వర్క్? ఈ సింటాక్స్ అర్థమైంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. సేవ్ చేశాను. ఆర్ అని అప్లై చేసినప్పుడు ఇందాక ఎగ్జాంపుల్స్ చేసి చూపించాను కదా. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు సంథింగ్, ఇప్పుడు బ్లాంక్ ఇచ్చినా నాకు ఇష్యూ రావాలి. ఓకే సార్, క్లోజ్ డేట్ వాల్యూ ఇవ్వలేదు, ఫ్యూచర్లో ఉండాలి కదా. ఫ్యూచర్లో ఇచ్చామే. ఓకే ఓకే, cannot put the close date lesser than today or amount పెట్టానండి 2500 less than today కదా, ఫ్యూచర్ లోనే పెట్టాము. బట్ showing that cannot be less than 1000. let me check the validation. మనం ముందు రాసిన validation లో ఏం ఇష్యూ ఉందో చూద్దాం. ఇప్పుడు నాకు ఎప్పుడు ఫైర్ అవ్వాలి? ఎప్పుడైతే ఇది కాదు, సరే దేని మీద రాశాను నేను. ఓకే, దీన్ని మార్చేసాను. 26 క్రియేటెడ్. ఓకే, సో ఈ లాజిక్ ని మార్చేసాను. ఓకే 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 ఓకే. సో ఇంతకుముందు వేరే వాలిడేషన్ ఉంది కదా, దాన్ని నేను ఓకేనా ఇది చేశాను. చూడండి, ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ ఇష్యూనే ఉంది, అంటే ట్రాకింగ్ నెంబర్ లాజిక్ ఉంది. ఇక్కడ కూడా ట్రాకింగ్ నెంబర్ లాజిక్ ఉంది. అంటే నేను క్లోజ్ డేట్ లాజిక్ ని నేను మార్చేసాను అనమాట, దానివల్ల ఇష్యూ వస్తుంది. ఓపెన్ చేద్దాం. సో దీన్ని డియాక్టివేట్ చేస్తాను. అంటే ఇది చూడండి, ఎర్రర్ మెసేజ్ వేరే, లాజిక్ వేరే ఉంది. ఓకేనా? అంటే ఈ ఎర్రర్ మెసేజ్ ఈ లాజిక్ వర్కౌట్ అవుతుంది. ఎక్కడ పెడుతున్నాము? క్లోజ్ డేట్ దగ్గర ఎర్రర్ వస్తుంది, కాబట్టి ఇష్యూ వస్తుంది, దానివల్ల ఇష్యూ వస్తుంది. సో లెట్స్ టేక్ అవుట్ దిస్ లాజిక్. ఓకేనా? దీన్ని డియాక్టివేట్ చేస్తున్నాను. సో లెట్స్ మన డిస్కషన్ లెట్స్ కన్ఫైన్ విత్ దిస్ వన్. ఓకే, ఇది డియాక్టివేషన్ మర్చిపోండి. ట్రాకింగ్ నెంబర్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ అండ్ తీసేసి ఆర్ లాజిక్. క్లియర్? సేవ్ చేశానా? సో ఇప్పుడు వెన్ ఐ క్రియేట్ దిస్ వన్, ఓకే చూడండి, ట్రాకింగ్ నెంబర్ అనేది బ్లాంక్ ఉండకూడదు. ఓకేనా? సో అంటే లేబుల్ దీన్ని మార్చుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ సపోజ్ XYZ ఇచ్చాను అనుకో, ఓకేనా, ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ రావాలి. ఎగ్జాక్ట్గా నేను ఒకవేళ 5 కంటే ఎక్కువ ఇచ్చాను అనుకో, అప్పుడు కూడా ఎర్రర్ రావాలి. చూడండి, ఎగ్జాక్ట్గా 5 ఇస్తేనే ABCDE. ఓకే, ఇప్పుడు ఎర్రర్ రావద్దు. ఓకే, క్లియర్? అర్థమైందా హౌ డస్ వాలిడేషన్ రూల్ వర్క్స్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఈ లాజిక్ లో? ఆర్ అప్లై చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, అండ్ అప్లై చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, ప్రాక్టీస్ చేయండి. సో అంటే ఇలాంటివి కండిషన్స్ చాలా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇంకోటి అంటే మీరు ఏ ఫీల్డ్ ఏ ఆబ్జెక్ట్ మీద తీసుకోండి, వాటి యొక్క ఏపీ నేమ్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, అమౌంట్ ఎప్పుడైతే యాన్యువల్ రెవెన్యూ ఎప్పుడైతే 0 కంటే నెగిటివ్ నెంబర్స్ లో ఉన్నా, లేకపోతే ఈ అమౌంట్ కంటే నా అమౌంట్ వాల్యూ ఎప్పుడు ఈ రేంజ్ లోనే ఉండాలి, అంటే ఇది అకౌంట్ మీద రాశాడు కాబట్టి అకౌంట్ లో ఉన్న ఫీల్డ్ తీసుకుంటాడు. ఆ రెండు కండిషన్లు ఏది సాటిస్ఫై అయినా కూడా ఫైర్ అవుతుంది. క్లియర్? సో ఇలా మనకి ఇక్కడ మీకు ఇచ్చిన లింక్ లో ఇక్కడ దాని కింద లెఫ్ట్ లోకి వెళ్తే డౌన్ లోకి వెళ్తే లైక్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద సపోజ్ రీజన్ అనే ఫీల్డ్ ఉందనుకో, సో ఆ రీజన్ అనేది ఒక పిక్ లిస్ట్ ఫీల్డ్. ఓకేనా? సో కాబట్టి ఈజ్ పిక్ వాల్యూ తీసుకున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు రీజన్ అనే పిక్ లిస్ట్ వాల్యూ అదర్ అయినప్పుడు, ఓకేనా, ఈ అదర్ రీజన్ అనే ఒక టెక్స్ట్ ఫీల్డ్ బ్లాంక్ ఉంటే ఎర్రర్ రావాలి. అంటే ఇది ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీకు ఇంకొక ఎగ్జాంపుల్తో చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎప్పుడైతే నాకు స్టేజ్ నేమ్ అనేది క్లోజ్డ్ 1 ఉంది అనుకో, క్లోజ్డ్ 1 ఉంది, క్లోజ్డ్ 1తో నేను రికార్డ్ సేవ్ చేసినప్పుడు నాకు డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ. సో క్లోజ్డ్ 1 ఇచ్చినప్పుడు డిస్క్రిప్షన్ అనేది బ్లాంక్ ఉండకూడదు. అర్థమవుతుందా? సో దాన్ని సిమిలర్ టు దిస్ వన్ ఉంటాయి, సేమ్ ఇక్కడ ఉన్నదాన్ని మనము ఆపర్చునిటీ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం, వేరే సినారియో. ఓకేనా? సో ఒక పిక్ లిస్ట్ వాల్యూ పలానా వాల్యూ అయినప్పుడు ఇంకొక వాల్యూ బ్లాంక్ ఉండకూడదు, దానికి ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. ఒకవేళ ఆ వాల్యూ బ్లాంక్ అయితే నాకు ఎర్రర్ రావాలి. క్లియర్? రిక్వైర్మెంట్ క్లియర్ ఉందా? హలో, నా రిక్వైర్మెంట్ ఓకేనా? ఎప్పుడైతే నేను ఒక అపార్చునిటీ కార్డ్ క్రియేట్ చేసినప్పుడు కావచ్చు, లేదా ఒక అపార్చునిటీ కార్డ్ నేను అప్డేట్ చేసినప్పుడు కావచ్చు, అపార్చునిటీ యొక్క స్టేజ్ నేమ్ అనేది క్లోజ్డ్ 1 పెట్టి సేవ్ చేశానంటే నాకు
అప్పుడు డిస్క్రిప్షన్ అనేది బ్లాంక్ ఉండకూడదు. ఒకవేళ బ్లాంక్ ఉంటే ఎర్రర్ రావాలి. ఓకే, క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏం చేస్తారంటే నౌ లెట్స్ క్రియేట్ ద వాలిడేషన్ రూల్ ఫర్ దట్. ఓకే, ఇప్పుడు లెట్స్ క్రియేట్ ద న్యూ వాలిడేషన్ రూల్. ఓకేనా, ఇప్పుడు ఏమి ఇస్తానంటే డిస్క్రిప్షన్ ఈజ్ మ్యాండేటరీ వెన్ స్టేజ్ ఈజ్ క్లోజ్డ్ వన్. ఓకేనా, ఇది నా వాలిడేషన్ రూల్ యొక్క నేమ్. ఓకే, సో అంటే లిమిట్ ఉంది కాబట్టి టోటల్ సో 1. ఓకే, సో ఇప్పుడు అగైన్ ది డిస్క్రిప్షన్ ఇంకా డీటెయిల్గా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. దట్స్ అ రూల్ నేమ్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి, నా స్టేజ్ క్లోజ్ 1 కాదని చెక్ చేసుకోవాలి. ఎలా, ఇన్సర్ట్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ 1. సో నేను ఇంతకు ముందు క్లాస్లో చెప్పినట్టు స్టేజ్ నేమ్ అనేది పిక్ లిస్ట్ టైప్. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళి టైప్ చెక్ చేసుకోండి. సో పిక్ లిస్ట్ వాల్యూని డైరెక్ట్గా ఈక్వల్స్ ఇవ్వలేము. ఓకేనా, సో దీన్ని 2 విధాలుగా నేను చెక్ చేయొచ్చు. ఓకేనా, అంటే 2 విధాలుగా నేను కండిషన్ రాయొచ్చు. ఏంటి, ఈ పిక్ లిస్ట్ వాల్యూని టెక్స్ట్ లెక్క మార్చొచ్చు. టెక్స్ట్ ఆఫ్ లిస్ట్ వాల్యూ. ఓకేనా, అయినప్పుడు ఓకేనా, దాంతోపాటు అండ్ అనేది ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా ఇలా వర్క్ కాకపోతే అండ్ పెట్టేసి సపరేటెడ్ బై అండ్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మీరు అగైన్ ఇన్సర్ట్ ఫీల్డ్ డిస్క్రిప్షన్ అంటే ఎప్పుడైతే నాకు స్టేజ్ నేమ్ క్లోజ్డ్ 1 అయ్యి ఉండి ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ అనేది బ్లాంక్ అయితే ఓకేనా, అప్పుడు నాకు ఎర్రర్ రావాలి. అంటే 2 కండిషన్ ట్రూ అయితేనే నాకు ఎర్రర్ రావాలి. క్లియర్, సింటాక్స్ ఇష్యూ. ఒకవేళ కోడింగ్లో ఎక్కువ అంటే కోడింగ్లో వాడుతుంటాము, లైక్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు కాదు, ఏదైనా ఇష్యూ ఉందా. సో ఎర్రర్ మెసేజ్ ఏం పెడతానంటే డిస్క్రిప్షన్ ఈజ్ మ్యాండేటరీ ఫీల్డ్, డిస్క్రిప్షన్ ఎందుకు ఎంత టైం తీసుకుంటుంది. ఓకే, సో నో ఎర్రర్స్ ఫౌండ్ అంటే ఇక్కడ సో అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ యూ కెన్ యూస్ దిస్ డబుల్ అండ్ ఆల్సో, అంటే అండ్ అనే కీవర్డ్ తో కాకుండా ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఏమిస్తానంటే డిస్క్రిప్షన్ షుడ్ బి ఫిల్డ్ వెన్ you create an opportunity with closed one stage, or if you update opportunity with closed one status. Clear, ఎక్కడ రావాలి ఎర్రర్, డిస్క్రిప్షన్ దగ్గర రావాలి. డిస్క్రిప్షన్ వేర్ ఇస్ ద డిస్క్రిప్షన్. ఓకే, సో ఎప్పుడైతే నాకు అంటే ఇది మళ్ళీ వేరే విధంగా కూడా మార్చి చూపిస్తాను. అంటే ఈ పిక్ వాల్యూ అనే ఫంక్షన్ వాడి కూడా మనము చెక్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మీకు రిక్వైర్మెంట్ క్లియర్ ఉంది, అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే సో క్లోజ్ 1 అని అప్డేట్ చేసి డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వను, కానీ ఇప్పుడు నాకు వాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వాలి. ఓకేనా, చూడండి ఎక్కడ వస్తుంది, డిస్క్రిప్షన్ దగ్గర వస్తుంది. ఏమొస్తుంది, దిస్ ఇస్ ఎర్రర్ మెసేజ్. దీనికి ఏదైనా వాల్యూ ఇచ్చారంటే ఈజ్ బ్లాంక్ అనేది ఫాల్స్ అవుతుంది, కాబట్టి మనకి ఆబ్వియస్గా మొత్తం అనేది ఫాల్స్ అవుతుంది. అప్పుడు నో ఇష్యూస్. క్లియర్, దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏం చెప్పాను, వాలిడేషన్ రూల్ ఫైర్ చేయడానికి మనము టెక్స్ట్ పిక్ లిస్ట్ వాల్యూస్తో వర్క్ చేసేటప్పుడు పిక్ లిస్ట్ వాల్యూని డైరెక్ట్గా టెక్స్ట్ అనే ఫంక్షన్లే కన్వర్ట్ చేసుకోకుండా వాడుకోలేము. ఇది ఒక వే ఆఫ్ దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ టెక్స్ట్ అనే ఫంక్షన్ అనేది ఈజ్ వన్ వే ఆఫ్ కన్వర్టింగ్ ద పిక్ లిస్ట్ వాల్యూస్ ఇంటూ టెక్స్ట్ టైప్. అలా కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ వే, అంటే పిక్ లిస్ట్ వాల్యూస్ని మనము పలానా వాల్యూకి ఈక్వల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇంకొక వే కూడా ఉంది. దీన్ని ఎలా చేయొచ్చు అంటే దీన్ని తీస్తున్నాను, ఈజ్ పిక్ వాల్యూ అనే ఫంక్షన్ ఉంది. ఓకేనా, ఈజ్ పిక్ వాల్యూ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈజ్ పిక్ వాల్యూ ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి పిక్ లిస్ట్ ఫీల్డ్ ఇస్తాం, ఇక్కడ వాల్యూ ఇస్తాం. అంటే ఈజ్ పిక్ వాల్యూ అనేది 2 పారామీటర్స్ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమైజ్ చేస్తాం చూడండి, 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఇక్కడ పిక్ లిస్ట్ ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఇస్తాము, ఇక్కడ సింగిల్ కోట్స్ లో ఒక వాల్యూ ఇస్తాం. అంటే ఈ పిక్ లిస్ట్ ఫీల్డ్ వాల్యూ పలానా వాల్యూతో ఈక్వల్ అయితే అని అర్థం. నేను దీన్నైనా వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ టెక్స్ట్ ఆఫ్ అంటే పిక్ లిస్ట్ వాల్యూ టెక్స్ట్ లే కన్వర్ట్ చేసి ఈ పలానా వాల్యూకి ఈక్వల్ కాదని చెక్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ టు దిస్ వన్ అంటే నేను ఇందాక ఒకటి చేశాను కదా, అంటే ఇక్కడ కంట్రోల్ పని చేయట్లేదు. ఇందాక ఏం చేశాను, టెక్స్ట్ ఆఫ్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ 1 అని రాసిన ఒకటే, లేదా ఇదే నేను అంటే ఇది దిస్ ఇస్ అనదర్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ 1 అని చేసిన ఒకటే. క్లియర్, వర్క్స్ దిస్ షుడ్ వర్క్ ఇన్ ద సేమ్ వే. ఓకేనా, చెక్ సింటాక్స్ అంటే బేసిక్ ఇక్కడ ఏం లేదు, పిక్ లిస్ట్ వాల్యూస్తో పలానా వాల్యూ అంటే పలానా రికార్డ్ లేదా ఒక రికార్డులో స్టేజ్ నేమ్ వాల్యూ దీనికి ఈక్వల్ అయితే అని అర్థం. ఓకే, క్లియర్. అలాగే నేను దీన్ని ఇలా తీసేసి కామా పెట్టేసి అండ్ ఓకేనా ఓపెన్ బ్రాకెట్ అండ్ ఐ కెన్ విత్ ద క్లోజ్ బ్రాకెట్. క్లియర్,
ఎలా రాసినా ఒకటే చెక్ సింటాక్స్. క్లియర్? సో ఇప్పుడు ఇట్ షుడ్ వర్క్ ద సేమ్ వే. ఇప్పుడు ఏం చేస్తానంటే అప్డేట్ కాకుండా కొత్తది క్రియేట్ చేసి చూపిస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే అమౌంట్ సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఇస్తాను, క్లోజ్ డేట్ సంథింగ్ ఏదో అవసరం డే స్టేజ్ నేమ్. ఇప్పుడు క్లోజ్ వన్ ఇస్తే ఓకే. ఒకవేళ క్లోజ్ వన్ కాకుండా ఏమైనా ఇస్తే సేవ్ అయిపోవాలి. క్లోజ్ వన్ ఇచ్చి నేను డిస్క్రిప్షన్ అనేది సారీ ట్రాకింగ్ నెంబర్ వాల్యూ ఇవ్వాలి కదా. సో ABCDE 5th డిజిట్ చూడండి, ఇంకోటి ఫ్రై అవుతుంది. ఎందుకంటే క్లోజ్ వన్, ఒకవేళ క్లోజ్ వన్ కాకుండా ఏదైనా ఇచ్చినా కూడా అది ఎర్రర్ రాకూడదు. క్లోజ్ వన్కి మాత్రమే ఎర్రర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ అప్డేట్ ఇట్ అగైన్ ఐ షుడ్ గెట్ ద ఎర్రర్. క్లియర్? సో క్లియర్ విత్ ద ఈజ్ బ్లాంక్ ఈజ్ పిక్ వాల్యూతో క్లియర్ ఉందా? అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకు చెప్తాను. ఓకేనా? ఎప్పుడైతే నాకు ఒక అమౌంట్ ఫీల్డ్ ఉంది, ఒక అమౌంట్ ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వాల్యూ ఉంది. ఓకేనా? ABC లేకపోతే 1000 రూపీస్ ఉంది. నేను ఎడిట్ చేసినప్పుడు ఆల్రెడీ ఎడిట్ చేసినప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి, క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవ్వకూడదు. ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే తక్కువ వాల్యూ ఇస్తే అమౌంట్కి నాకు ఎర్రర్ రావాలి. ఇప్పుడు 1000 ఉంది, 1000 కంటే ఎంతైనా అమౌంట్ నేను ఇచ్చుకొని అప్పుడు ఎర్రర్ రాకూడదు. 1000 కంటే ₹1 తగ్గించినా కూడా నాకు ఎర్రర్ రావాలి. ఏమని? యూ కెనాట్ డిక్రీజ్ ద అమౌంట్ అండ్ ఆపర్చునిటీ విత్ లెసర్ వాల్యూ. అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే యూ కెనాట్ డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ అమౌంట్ విచ్ ఇస్ లెసర్ దాన్ వాట్ ఈస్ ఆల్రెడీ ప్రజెంట్. అంటే ఆల్రెడీ ఉన్న దానికంటే నువ్వు అమౌంట్ తగ్గించకూడదు, కానీ బట్ పెంచొచ్చు. ఎప్పుడైతే నువ్వు అమౌంట్ వాల్యూ తగ్గించాలని ట్రై చేసావంటే అప్పుడు ఎర్రర్ రావాలి. క్లియర్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది రిక్వైర్మెంట్లో? ఫర్ ఎగ్జాంపుల్ నేను 3434 ఉంది, 3000 ఇచ్చాను అనుకో, $3000 ఇస్తే ఎర్రర్ రావాలి. బట్ 5000 ఎనీ అమౌంట్ గ్రేటర్ దాన్ 3434 దెన్ ఐ షుడ్ నాట్ గెట్ ఎనీ ఎర్రర్. క్లియర్? రిక్వైర్మెంట్ అర్థమైందా? ఓకే. ఓకే. ఇప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? ఓకేనా? లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నెట్వర్క్ స్లోగా ఉంది, 1 minute. Bear with me. Okay. ఇప్పుడు న్యూ వాలిడేషన్ రూల్. సో అమౌంట్ వాల్ కెనాట్ బి డిక్రీస్డ్ అనేది మన DRES అనేది మన రూల్ నేమ్. సో దీనికోసం ఏం చేస్తామంటే, అంటే ముందు వాల్యూ అనేది ఎలా చెక్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎడిట్ చేసి ఓకేనా 3434 బదులు 3000 ఇచ్చాను. సో దిస్ ఈజ్ లెస్సర్ దాన్ ద ప్రియర్ వాల్యూ, అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూ. సో ఎలా ప్రియర్ వాల్యూ చెక్ చేస్తామంటే మనకి ఇక్కడ ఓ ఫంక్షన్ ఉంది ప్రియర్ వాల్యూ అని చెప్పేసి. ఓకేనా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రియర్ వాల్యూ ఏం చేస్తా అంటే నేను ఇక్కడ ఏదైతే ఇచ్చాను అనుకో, ఓకేనా, అమౌంట్ ఇచ్చాను అనుకో, నేను ఇక్కడ ఎడిట్ చేసి 3434 ఉంది కదా, 3000 చేశాను అనుకో. సో ప్రియర్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఏమవుతుంది అంటే 3434 అవుతుంది. అర్థమవుతుందా? ఆ ప్రియర్ వాల్యూ అనేది అది ఫంక్షన్ చూడండి, రిటర్న్స్ ద ప్రీవియస్ వాల్యూ ఫర్ ద ఫీల్డ్. అంటే నువ్వు ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూకి అప్డేట్ చేసినప్పుడు ప్రియర్ వాల్యూ ఆఫ్ ఫీల్డ్ అంటే ముందు వాల్యూ, అంటే నువ్వు 3434 నుంచి 3000 అప్డేట్ చేసావు అనుకో, ప్రియర్ వాల్యూ విల్ కమ్ ద 3434. నార్మల్ ఇప్పుడు నార్మల్ వాల్యూ అంటే 3000 ఏమవుతుంది? అమౌంట్ అవుతుంది. ప్రియర్ వాల్యూ ఆఫ్ అమౌంట్ వచ్చేసి 3434 అవుతుంది. క్లియర్? అర్థమవుతుందా వాట్ ఈస్ ప్రియర్ వాల్యూ? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ద ప్రియర్ వాల్యూ ఆఫ్, ఇప్పుడు వాల్యూ ప్రపోజిషన్ టు నేను ప్రాస్పెక్టింగ్ అప్డేట్ చేశాను అనుకో, ప్రియర్ వాల్యూ ఏమవుతుంది? వాల్యూ ప్రపోజిషన్ అవుతుంది. ఓకే. సో టు కీప్ ఇట్ అంటే మన ఎక్స్ప్లెనేషన్ అండ్ అండర్స్టాండింగ్ సింపుల్ గా ఉండాలి కాబట్టి నేను అమౌంట్ మీద తీసుకున్నాను. ఓకేనా? సో ఇఫ్ ఐ అప్డేట్ ఇట్ 3434 టు 5000 అప్డేట్ చేశాను అనుకో, ప్రియర్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఏమవుతుంది? 3434 అవుతుంది. కొత్త వాల్యూ ఏమవుతుంది? 5000 అవుతుంది. సో ఎప్పుడైతే నాకు కరెంట్ అమౌంట్ వాల్యూ, ఓకేనా, కరెంట్ అమౌంట్ వాల్యూ అంటే ఇప్పుడు అప్డేట్ చేస్తున్న వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ లెస్సర్ దాన్ ద ప్రీవియస్ వాల్యూ, ఓకేనా, ప్రియర్ వాల్యూ కంటే తక్కువ ఉంటే, అర్థమవుతుందా? ఇప్పుడు నేను అప్డేట్ చేసిన అమౌంట్ వాల్యూ ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే తక్కువ అయితే నాకు ఎర్రర్ రావాలి. ఏమని? యూ కెనాట్ డిక్రీజ్ ద అమౌంట్ ఆన్ ఆపర్చునిటీ దాన్ వాట్స్ ఆల్రెడీ అవైలబుల్. ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే అంటే అవైలబుల్ ఉన్న వాల్యూ కంటే తక్కువ తగ్గించకూడదు. ఇంకోటి, ఇది ఎప్పుడు ఫైర్ అవ్వాలి? అప్డేట్ అప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి. అప్డేట్ అప్పుడు ఎలా తీసుకుంటాము? నాట్ న్యూ, అంటే ఇప్పుడు
న్యూ అని ఎలా తీసుకున్నాము అంటే క్రియేట్ అప్పుడు మాత్రమే అని ఎలా తీసుకున్నాము, ఈజ్ న్యూ తీసుకున్నామా అనా కదా, గుర్తుందా? సో ఈజ్ న్యూ తీసుకుంటే క్రియేట్ అప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలని చెప్పేసి, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, ఇది అప్డేట్ అప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి కాబట్టి సో నాట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాట్ ఈజ్ న్యూకి నాట్ అప్లై చేస్తే అంటే న్యూ క్రియేట్ చేసినప్పుడు కాదు, ఓకేనా, ఓకేనా, అప్డేట్ చేసినప్పుడు మాత్రమే. అదొక వే, దీన్ని విధాలుగా చేయొచ్చు. లేదా ఇదొక వే అంటే నాట్ న్యూ అంటే క్రియేట్ చేసినప్పుడు కాదు అప్డేట్ చేసినప్పుడు మాత్రమే, అదొకటి. లేదా ఈజ్ చేంజ్ అనే ఫంక్షన్ ఉంది, ఓకేనా. ఈజ్ చేంజ్ అనేది ఏం తీసుకుంటుందంటే ఇక్కడ పలానా వాల్యూ ఇచ్చావు అనుకో, ఓకేనా, అమౌంట్ ఇచ్చావు అనుకో, ఓకేనా, అమౌంట్ ఇచ్చావు. సో అదేం చెక్ చేస్తే ఇది ఈజ్ చేంజ్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే నువ్వు అమౌంట్ వాల్యూ మార్చావో అప్పుడు ఈజ్ చేంజ్ అనేది ట్రూ అవుతుంది. అర్థమవుతుందా, క్లియర్? చూడండి, చెక్స్ ఇఫ్ ఫీల్డ్ వాల్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రియర్ వాల్యూ, ఓకేనా. ఇప్పుడు నువ్వు 3434 ఉంది, మళ్ళీ ఎడిట్ చేసి 3434 ఇచ్చే ఇది ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే దట్ ఈస్ నాట్ చేంజ్డ్, అమౌంట్ ఈస్ నాట్ చేంజ్డ్. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు 3434 ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే అంటే నీ దగ్గర ఉన్న వాల్యూ మారింది అనుకో, ఆల్రెడీ అమౌంట్ వాల్యూ ఉంది, ఇఫ్ యూ చేంజ్ టు సంథింగ్ ఎల్స్ దెన్ ఈజ్ చేంజ్ విల్ బికమ్ ద ట్రూ. క్లియర్? సో ఈజ్ చేంజ్ అనే ఫంక్షన్ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇఫ్ యూ చేంజ్ ఎ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ వన్ వాల్యూ టు అనదర్ వాల్యూ, అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూ కంటే వేరే వాల్యూ ఇచ్చావు అంటే అప్పుడు ఇది ట్రూ అవుతుంది. సో నువ్వు ఎప్పుడైతే మార్చినప్పుడు నువ్వు కొత్తగా ఇచ్చిన వాల్యూ ముందుగా ఇంతకు ముందు ఉన్న వాల్యూ కంటే తక్కువ అయింది అనుకో, అప్పుడు నాకు ఎర్రర్ మెసేజ్ రావాలి. క్లియర్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా అడగండి, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ సింపుల్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్. ఏం డౌట్ లేదా? ఏం లేదు. సో ఇప్పుడు చెక్ సింటాక్స్ క్లిక్ ఇస్తాము, సో సేవ్ అని క్లిక్ ఇస్తాము. ఇప్పుడు ఏం చేస్తానంటే 3434 కదా, ఇప్పుడు 5000 ఇస్తే నాకు ఏమైనా రాకూడదు, ఓకేనా, ఎందుకంటే విచ్ ఇస్ గ్రేటర్ దాన్ షూర్. ఇప్పుడు 5000 కంటే నేను నౌ ఇప్పుడు ప్రియర్ వాల్యూ 5000 అవుతుంది. ఇఫ్ ఐ ట్రై టు డిక్రీజ్ ఇట్ టు 4999 ఎర్రర్ రావాలి, ఎందుకంటే ఐఎమ్ ట్రయింగ్ టు డిక్రీజ్ ద వాల్యూ. ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అవుతా అంటే ఇప్పుడు అమౌంట్ వాల్యూ ఏమవుతా అంటే 4999 అవుతుంది. 4999 లెస్ దాన్ ప్రియర్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఏమవుతుంది 5000. 4999 లెస్ దాన్ 5000 కాబట్టి ఆబ్వియస్గా ఇది ట్రూ అవుతుంది. సో ఈజ్ చేంజ్ అంటే ఒక వాల్యూ మనం అమౌంట్ వాల్యూ చేంజ్ చేసాను కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది, మొత్తం ట్రూ అవుతుంది కాబట్టి ఫైర్ అవుతుందా? క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్, సో ఇక్కడ మనము ప్రీవియస్లీ 3434 ఇచ్చాం కదా, 3434 నుంచి 5000 చేసాం, అప్పుడు ఎర్రర్ రాలేదు. అప్పుడు ఎందుకు ఎర్రర్ రాలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ టేక్ దిస్ వన్ అండ్ పుట్ ఇట్ ఇన్ నోట్ ప్యాడ్. సో ఇప్పుడు అండ్ ఇప్పుడు 343 ఫస్ట్ 3434 ఉన్నప్పుడు సినారీ తీసుకోండి. ఇప్పుడు 5000 ఇచ్చాను, అమౌంట్ వాల్యూ ఏమవుతుంది 5000 అవుతుంది, లెస్ దాన్ ప్రియర్ వాల్యూ అంటే 3434 ఉన్నప్పుడు ప్రియర్ వాల్యూ ఏమవుతుంది 3434 అవుతుంది, ఓకే, అవునా కదా. కామా ఈజ్ చేంజ్ అంటే వాల్యూ ఆబ్వియస్ గా చేంజ్ చేసే కూడా ట్రూ అవుతుందా? అగైన్ అండ్ 5000 ఈజ్ లెస్ దాన్ 3434 ఫాల్స్ కదా. ఓకే, ఫాల్స్. బట్ మనం ఫస్ట్ ఇచ్చిన వాల్యూ 3434 కదా. మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 34 ఒకవేళ మీకు ఈ వ్యాలిడేషన్ ఆఫ్ చేసి మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్, ఓకే, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. దీన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఏమంటే డౌట్, ఫస్ట్ మనం 3434 ఓకే అది చెప్తాను 3434, ఓకేనా. సో నౌ ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే ట్రాకింగ్ నెంబర్ ఆఫ్ చేశానా, ఒక నిమిషం వేరేది ఆఫ్ చేస్తాను. అమౌంట్ వాల్యూ దీన్ని ఆఫ్ చేసి మళ్ళీ 3434 పెట్టి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో 3434 పెట్టాను, ఇప్పుడు నా వ్యాలిడేషన్ యాక్టివేట్ చేస్తున్నాను, ఓకే. సో నౌ లెట్స్ సే ఇట్ నౌ విల్ కమ్ టు ఇట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఎడిట్ చేసి 5000 పెడతాను, ఓకేనా. 5000 ఇంకా పెట్టలేదు, నౌ విల్ డూ వన్ థింగ్. వ్యాలిడేషన్ యాక్టివేట్ చేశాను, ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే అమౌంట్ ఇప్పుడు నేను 5000 ఇచ్చాను అనుకో, 5000 ఇచ్చాను అంటే అమౌంట్ వాల్యూలో 5000 వస్తుంది, ఓకే. క్లియర్? ఓకే, లెస్ దాన్ ఎప్పుడైతే 5000 అంటే ఇంకా పెట్టలేదు పెట్టి సేవ్ చేశానంటే అప్పుడు ఫైర్ అవుతుంది, అప్పుడు చెక్ చేస్తుంది. అమౌంట్ వాల్యూ 5000 పెట్టానంటే 5000 లెస్ దాన్ ప్రియర్, ఇప్పుడు 3434 తీసేసాను కదా. సో ఏ వాల్యూ అయితే రిమూవ్ చేస్తున్నానో ఆ వాల్యూ అనేది ప్రియర్ వాల్యూలో ఉంటుంది, 3434, అవునా కదా. ఓకే, ఈ చేంజ్ ఆబ్వియస్ గా చేంజ్ చేస్తున్నట్టు ట్రూ అవుతుందా ఇది. ఇప్పుడు మళ్ళీ అండ్ 5000 లెస్ దాన్ 3434 ఫాల్స్ కదా, అంటే 5000 is not less than 3434 ఫాల్స్. వన్స్ మనము అది అమౌంట్ చేంజ్ చేసిన తర్వాత దానికంటే తక్కువ పెట్టడానికి అవ్వదు.
అవ్వదు. ఓకే. క్లియర్? ట్రూ. ఓకే. ఆబ్వియస్‌గా ఇది ఫాల్స్ అవుతది మొత్తము. ఫైర్ అవ్వదు. సో అవునా కదా? అవును. 5000. ఇప్పుడు నేను 5000 నుంచి 6000 మార్చాననుకో ప్రియర్ వాల్యూ 5000 అవుతది. ఐ డోంట్ నీడ్ టు అంటే ఐ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ 3434. Now ఓకే. if I change it to 6000, my prior value will become the 5000. 3434 is lost into the site. Okay. Site లో ఓకే. లేదు. మనం చేంజ్ చేసిన ప్రతిసారి అది ప్రియర్ వాల్యూ మనం ప్రియర్ వాల్యూ ఏదైతే అనేది చేసామో ప్రెజెంట్ అది వాల్యూ తీసుకుంటది. తీసుకుంటది. ఓకేనా? ఓకే. మీరు కరెంట్ న్యూ వాల్యూ వాల్యూ ఏం తీసుకుంటది. తీసుకుంటది? 6000 ఇచ్చారంటే 6 వాల్యూ. 6000 is less than 5000 అంటే ఇప్పుడు సపోజ్ 6000 ఇచ్చారనుకో ఆబ్వియస్‌గా ఇది ఫెయిల్ అవుతది. 6000 అవును. less than 5000 మొత్తం ఫాల్స్ అవుతాయి. ఓకేనా? క్లియర్? ఓకే. దట్స్ హౌ ప్రియర్ వాల్యూ వర్క్స్. క్లియర్? ఓకే. అంటే ఇంటర్వ్యూస్‌లో అంటే ప్రతి ఒక్కటి అడుగుతారని కాదు గానీ మనకు సిస్టమ్ గురించి బాగా తెలుసుకోవాలి. క్లియర్? ఓకే. సో ఇంకోటి మనము లాస్ట్ క్లాస్‌లో వాలిడేషన్ ఆపర్చునిటీలో క్లోజ్ డేట్ లెస్ దాన్ టుడే అని చెప్పి చెక్ చేసాం కదా! అంటే ఆ డేట్స్ మీద మనం మల్టిపుల్ సినారియోస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి 1 మంత్ లోపలే ఉండాలి. లేకపోతే ఈ రోజు నుంచి 1 మంత్ తర్వాత అంటే 30 డేస్ తర్వాత మాత్రమే ఉండాలి. 30 డేస్ తర్వాత అంటే ఇప్పుడు సపోజ్ ఈ రోజు ఏంటి 7th ఫిబ్రవరి కదా! మార్చ్ 7th తర్వాత ఏ డేట్ ఉన్నా కూడా ఇష్యూ రావాలి. ఓకేనా? ఆ డేట్స్ అన్ని మీరు ఇంపోజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయాలనేం లేదు. మాక్సిమం ఫంక్షన్స్ అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కాంటాక్ట్ మీద రాసాం. కాంటాక్ట్ మీద మనకి ఫీల్డ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎప్పుడైతే నాకు ఒక అడ్రస్ అంటే కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్ అని ఇచ్చాము. అంటే దీంట్లో ఏదో ఒకటి బ్లాంక్ ఉన్నా నాకు ఇష్యూ రావాలి. క్లియర్ అర్థమవుతుందా? హౌ డస్ ఇట్ వర్క్? అంటే మెయిలింగ్ స్ట్రీట్ బ్లాంక్ ఉన్నా అంటే వీటిలో ఆర్ ఇచ్చాము. దీంట్లో ఏదో ఒకటి ట్రూ ఉన్నా అంటే ఏదో ఒకటి బ్లాంక్ ఉన్నా ట్రూ అవుతుంది. మొత్తం అంతా ఫైర్ అవుతుంది. క్లియర్? సో దట్స్ ఈజ్ బ్లాంక్ అనేది చూసాం ఇందాక. అలాగే మెయిలింగ్ స్ట్రీట్ ఒకటి బ్లాంక్ ఉంటే మొత్తం అంటే ఫైర్ అవుతుంది మిగతా వల్ల. సో ఇలా అంటే అవన్నీ కంబైన్ చేసి మొత్తం అంతా ట్రూ అయితేనే మనకు వాలిడేషన్ ఫైర్ అవుతుంది. ఇంత డెప్త్ గా ఇది అంత చూడాల్సిన అవసరం లేదు కానీ సింపుల్గా 3 or 4 లైన్స్ చూడండి. క్లియర్? ఓకే. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అపార్చునిటీకి పేరెంట్ అకౌంట్ ఉంటారు. దీనికైతే ఇది ఉంది కదా! అంటే వాల్యూ లేదు. అంటే సపోజ్ ఏదైనా అకౌంట్ ఉంది అనుకుందాం. ఓకేనా? అకౌంట్ ఉంది. ఓకే. సో అకౌంట్ ఉండి అపార్చునిటీకి రిలేట్ అయిన అకౌంట్‌లో మీరు వెళ్తే ఓకేనా? దాంట్లో ఒక ఫీల్డ్ ఉంటది. ఏంటి? ఇండస్ట్రీ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ అపార్చునిటీకి రిలేట్ అయిన అకౌంట్ ఇండస్ట్రీ ఓకేనా? ఎనర్జీ అనుకుందాం. ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు ద అపార్చునిటీ అపార్చునిటీకి రిలేట్ అయిన అకౌంట్ యొక్క ఇండస్ట్రీ ఎనర్జీ అయి ఉన్నప్పుడు నాకు అమౌంట్ వాల్యూ మినిమం 50,000 ఉండాలి. ఓకేనా? ఎప్పుడు అపార్చునిటీ యొక్క అకౌంట్ ఫస్ట్ అపార్చునిటీ అకౌంట్ బ్లాంక్ ఉండకూడదు. బ్లాంక్ ఉండి ఒకవేళ బ్లాంక్ లేదనుకో ఓకేనా? వాల్యూ ఉంది. వాల్యూ ఉన్నప్పుడు దాని అపార్చునిటీ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ ఎనర్జీ ఉంటే అప్పుడు మాత్రమే మినిమం అమౌంట్ వచ్చేసి 50,000 ఇవ్వాలి. 50,000 కంటే తక్కువ వస్తే ఎర్రర్ రావాలి. ఏమని? యూ కెనాట్ గివ్ అమౌంట్ లెస్ దాన్ 50,000 ఫర్ ఫర్ అపార్చునిటీ విచ్ ఇస్ హ్యావింగ్ ద అకౌంట్ విచ్ ఇండస్ట్రీస్ ఎనర్జీ. ఇది రిక్వైర్మెంట్ ఇంకోసారి చెప్తాను చూడండి. ఓకేనా? సో వెన్ ఎవర్ ఐ క్రియేట్ ఆర్ అప్డేట్ అన్ అపార్చునిటీ ఎప్పుడైతే నేను ఒక అపార్చునిటీని క్రియేట్ చేసినా లేదా అప్డేట్ చేసినా ఆ అపార్చునిటీ యొక్క రిలేటెడ్ అకౌంట్ ఇండస్ట్రీ ఎనర్జీ అయితే దెన్ మినిమం వాల్యూ ఆఫ్ అపార్చునిటీ అమౌంట్ షుడ్ బి 50,000. క్లియర్? మిగతా దేనికి మీరు ఇచ్చినా కూడా లెస్ దాన్ 50,000 వచ్చినా కూడా సేవ్ అవ్వాలి. ఎప్పుడు ఈ వాలిడేషన్ ఫైర్ అవ్వాలి? ఎప్పుడైతే నువ్వు 50,000 కంటే తక్కువ ఇచ్చినప్పుడు. ఎప్పుడైతే ఆ అపార్చునిటీకి రిలేటెడ్ అయిన అకౌంట్ ఉంటుంది కదా! అపార్చునిటీ రిలేటెడ్ అయిన అకౌంట్ యొక్క ఇండస్ట్రీ అనేది ఎనర్జీ అయితే ఓకేనా? అప్పుడు అపార్చునిటీలో నువ్వు అమౌంట్ వాల్యూ 50,000 కంటే ఇవ్వకూడదు అనమాట. దీన్ని ఇంకొక విధంగా నేను రిక్వైర్మెంట్ ఇంకో విధంగా చెప్పొచ్చు. నాకు ఏ అకౌంట్ అంటే అకౌంట్ యొక్క ఇండస్ట్రీ ఈక్వల్స్ టు ఎనర్జీ అయితే దాంట్లో నేను ఏ అపార్చునిటీ క్రియేట్ చేసినా కూడా ఓకేనా
నాకు అమౌంట్ వాల్యూ 50,000 కంటే తక్కువ పెడితే ఎర్రర్ రావాలి. క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్. ఒకవేళ అపార్చునిటీ రిలేట్ అయిన అకౌంట్ యొక్క ఇండస్ట్రీ ఎనర్జీ కాకుండా ఏమైనా ఉండలేండి, అప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండకూడదు. ఎనర్జీ ఇండస్ట్రీ ఉన్న అకౌంట్స్ కు మాత్రమే మినిమం, ఎనర్జీ ఇండస్ట్రీ ఉన్న అకౌంట్స్ రిలేట్ అయిన అపార్చునిటీస్ మాత్రమే మినిమం 50,000 అమౌంట్ అనేది లిమిట్ ఉండాలి. అంటే అంతకంటే తక్కువ ఉండకూడదు. క్లియర్ రిక్వైర్మెంట్ అర్థమైందా? ఓన్లీ ఎనర్జీ అనే ఉండే ఇండస్ట్రీకి మాత్రమే మనం ఎంత మినిమం అమౌంట్ పెట్టింటామో మినిమం అమౌంట్ 50,000 ఉండాలి. మిగతా ఏ ఇండస్ట్రీ ఉన్న అకౌంట్, ఏ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ టైప్ మిగతా ఏమున్నా కూడా ఆ వాలిడేషన్ ఫైర్ అవ్వకూడదు. క్లియరా రిక్వైర్మెంట్? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక దానికి వెళ్తాను, ఓకేనా, వేరే ఏదైనా, ఓకేనా, ఈ బైసికల్స్ ఉంది. సో ఈ బైసికల్స్ యొక్క ఇండస్ట్రీ వచ్చి ట్రాన్స్పోర్టేషన్. దీంట్లో నేను ఏ ఆపర్చునిటీ క్రియేట్ చేసినా కూడా 50,000 అనే లిమిట్ ఫైర్ అవ్వకూడదు. ఓకేనా. సో మనం ఏ ఆపర్చునిటీ మీద అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ ఆపర్చునిటీకి అకౌంట్ ఉండాలి, ఆ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ అనేది యొక్క ఎనర్జీ ఉండాలి. అప్పుడు మాత్రమే, అంటే ఎనర్జీ ఉన్న ఇండస్ట్రీ, అంటే ఇండస్ట్రీ ఈక్వల్స్ ఎనర్జీ ఉన్న అకౌంట్ మీద క్రియేట్ చేసే ప్రతి ఒక్క ఆపర్చునిటీకి యొక్క మినిమం అమౌంట్ 50,000 ఉండాలి. మిగతా దేనిలకి ఏ రూల్ అప్లై కాకూడదు. క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్? ఓకే, రిక్వైర్మెంట్ క్లియర్ ఉంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇస్ డన్. నౌ లెట్స్ గో హియర్. ఓకేనా. సో నౌ డియాక్టివేట్ దిస్ వన్, లేకపోతే డియాక్టివేట్ చేద్దాము. ఓకేనా, వేరే వాలిడేషన్కి వెళ్దాం. ఓకేనా. సో ఈ వాల్యూషన్ ఇప్పుడు ఫైర్ అవుతుంది. నౌ లెట్స్ క్రియేట్. ఓకేనా. ఇక్కడ ఏమి ఇస్తారంటే మినిమం అమౌంట్ ఫర్ ఎనర్జీ ఇండస్ట్రీ అకౌంట్స్ ACC's related ops is 50K. క్లియర్? ఓకే. 50K అనేది ఇది ఫైర్ అవ్వట్లేదు, లైక్ ఓకేనా, స్పేస్ ఇష్యూ. ఓకేనా. నా ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే నాకు రన్ కండిషన్ తీసుకుంటాను అండ్, ఓకే క్లియర్, అండ్ ఇక్కడ లాజికల్ కండిషన్స్, మనం ఎన్ని కండిషన్స్ కావాల్సింటే అన్ని కండిషన్స్. ఎప్పుడైతే నాకు ఈ ఈజ్ బ్లాంక్ ఉండకూడదు. ఫస్ట్ నాట్ ఈజ్ బ్లాంక్ అంటే ఎప్పుడైతే నాకు బ్లాంక్ లేకుండా ఉంటుందో అకౌంట్ ఐడి, ఓకేనా, అప్పుడు ఎలా చేస్తాము, నాట్ ఈజ్ బ్లాంక్ అంటే బ్లాంక్ లేకుండా ఉంటేనే, ఓకేనా, బ్లాంక్ లేకుండా ఉండి, ఈజ్ బ్లాంక్, ఓకేనా, ఈజ్ బ్లాంక్ అంటే బ్లాంక్ ఉంటే, బ్లాంక్ లేకుండా ఉన్నప్పుడు, ఏది బ్లాంక్ లేకుండా ఉన్నప్పుడు, అకౌంట్ ఐడి బ్లాంక్ లేకుండా ఉన్నప్పుడు. క్లియర్? ఇప్పుడైతే నాకు అకౌంట్ ఐడి బ్లాంక్ లేకుండా ఉంటే, ఓకేనా, అంటే దానికి అకౌంట్ ఉంటే అని అర్థమవుతుందా, అకౌంట్ ఐడి. సో ఎప్పుడైతే నాకు ఒక అపార్చునిటీకి రిలేటెడ్, అంటే ఇది ఉంది కదా, ఇది ఒక ఫీల్డ్, దీని బ్యాక్ అండ్ ఏపీ నేమ్ వచ్చేసి అకౌంట్ ఐడి, అది బ్లాంక్ లేకుండా ఉంటే, అంటే దానికి పేరెంట్ అకౌంట్ ఉన్నప్పుడు ఓకే ఉండి, నాకు దాని యొక్క ఇండస్ట్రీ, అకౌంట్ యొక్క ఇండస్ట్రీ అనేది నాకు ఎనర్జీ అయితే, ఓకేనా, అప్పుడు ఏం చేస్తాను, ఓకేనా, ఈజ్ పిక్ వాల్యూ దేని ఈజ్ పిక్ వాల్యూ పేరెంట్, ఓకేనా, దేని ఇన్సర్ట్ ఫీల్డ్ ఏం చేయాలి, డైరెక్ట్గా నేను అకౌంట్ ఐడి తీసుకోకూడదు, అపార్చునిటీకి రిలేట్ అయిన అకౌంట్ ఉంది కదా, దాంట్లో ఉన్న ఇండస్ట్రీ టెక్స్ట్ లెటర్లో ఏం పెడతాను, ఎనర్జీ అయ్యి ENERGY, ఓకే అయ్యండి. ఒకవేళ ఎనర్జీ అయ్యండి, అప్పుడు నేను ఈ అపార్చునిటీ యొక్క అమౌంట్ లెస్ దాన్ 50,000 ఇస్తే, క్లియర్, అమౌంట్ లెస్ దాన్ 50,000 ఇస్తే, అమౌంట్ లెస్ దాన్ 50,000 ఇస్తే అప్పుడు ఎర్రర్ రావాలి. క్లియర్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. ఇంకోసారి రిపీట్ చేస్తారా? ఇంకోసారి రిపీట్ చేయనా? సో ఇప్పుడు దీన్ని, అంటే టు కీప్ ఇట్, ఐ విల్ కీప్ దిస్ అసైడ్. సో ఆర్ యూ క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్ క్లియర్ ఉందా? రిక్వైర్మెంట్ ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉందా? రిక్వైర్మెంట్ లో కన్ఫ్యూజన్ లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ నా అపార్చునిటీకి అకౌంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి, అంటే బ్లాంక్ ఉండకూడదు. ఓకే, అపార్చునిటీకి అకౌంట్ బ్లాంక్ ఉండకూడదు. ఎలా చెక్ చేస్తాము, ఓకేనా? సో మల్టిపుల్ కండిషన్ చెక్ చేసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ అండ్ తీసుకుంటాను. ఒకవేళ అండ్ తీసుకోలేదు అనుకుంటే అండ్ 2 ఆంపర్సెంట్ సింబల్స్ పెట్టుకోండి, ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే నా అపార్చునిటీకి రిలేట్ అయిన అకౌంట్ బ్లాంక్ ఉండకూడదు. ఎలా చెక్ చేస్తాము, బ్లాంక్ ఉందా లేదని చెక్ చేస్తామంటే ఈజ్ బ్లాంక్ అని చెక్ చేస్తాం. ఈజ్ బ్లాంక్, ఓకేనా, ఈజ్ బ్లాంక్ ఓపెన్ బ్రాకెట్, దేది బ్లాంక్ ఉండకూడదు, అపార్చునిటీ రిలేట్ అయిన అకౌంట్ ఐడి. అంటే మీరు అపార్చునిటీ ఆబ్జెక్ట్ లోకి వెళ్తే, ఆబ్జెక్ట్ మేనేజర్ లోకి వెళ్తే
అకౌంట్ నేమ్ అని ఒకటి ఉంటుంది, ఓకేనా. ఈ ఫీల్డ్కి బ్యాక్ ఎండ్ ఏపీఐ నేమ్ అంటే అకౌంట్ నేమ్. చూడండి, సారీ ఇది కాదు, ఇది అకౌంట్లో ఉన్నాను. మీరు ఇక్కడికి వెళ్తే ఈజ్ బై స్కిల్స్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ఎనీ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ, దీనికి ఆర్ యూ క్లియర్ విత్ దిస్ పాయింట్? అకౌంట్ నేమ్, దాని యొక్క ఏపీఐ నేమ్ ఏముంటుంది? ఇస్ దట్ అకౌంట్ నేమ్ యొక్క ఏపీఐ నేమ్ అంటే అకౌంటెడ్, అవునా కదా? క్లియర్. అది బ్లాంక్ లేకుండా ఉన్నప్పుడు, ఓకే క్లియర్, అది బ్లాంక్ లేకుండా ఉన్నప్పుడు ఏది, ఓకేనా. అది బ్లాంక్ ఉన్నప్పుడు అంటే ఈజ్ బ్లాంక్, అది బ్లాంక్ లేకుండా ఉండాలంటే నాట్ ఈజ్ బ్లాంక్, అంటే అది బ్లాంక్ లేకుండా ఉంటే, ఓకేనా. బ్లాంక్ లేకుండా ఉన్నప్పుడు, క్లియర్, ఈ పాయింట్ క్లియరా? ఓకే. బ్లాంక్ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు ఆ అకౌంట్ యొక్క అంటే ఆ పేరెంట్ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ ఎనర్జీ నాకు అని చెక్ చేయాలి. ఎలా? అగైన్ ఇండస్ట్రీ అనేది పిక్ లిస్ట్ ఫీల్డ్, అవునా కదా. ఆ పిక్ లిస్ట్ ఫీల్డ్ ఎక్కడుంది? అకౌంట్లో ఉంది, అపార్చునిటీ లేదు. అప్పుడు నేను ఇన్సర్ట్ ఫీల్డ్ ఏం తీసుకోవాలి? అపార్చులోంచి అకౌంట్ ఐడి తీసుకుంటే అకౌంట్ ఐడి మాత్రమే వస్తుంది. ఆ పేరెంట్ అకౌంట్కి ఇప్పుడు అపార్చునిటీ తీసుకుంటే ఇప్పుడు ఏదైనా అపార్చునిటీ దానికి పేరెంట్లో అకౌంట్లో ఉన్న ఫీల్డ్స్ కావాలంటే నేను ట్రావెర్స్ అవ్వాలి. ఐ నీడ్ టు ట్రావెర్స్ ఫ్రమ్ అపార్చునిటీ టు అకౌంట్ అండ్ దేర్ ఐ నీడ్ టు సెలెక్ట్ ఇట్స్ ఫీల్డ్స్. క్లియర్? ఓకే. సో ఇప్పుడు నేను అకౌంట్లో ఇండస్ట్రీ అనేది పిక్ లిస్ట్ కాబట్టి పిక్ లిస్ట్ వాల్యూ అనేది ఎలా చెక్ చేసి కంపేర్ చేస్తాము? రెండు విధాలుగా. ఏంటి? ఐ కెన్ టేక్ ద టెక్స్ట్ ఆఫ్ ఎక్కడుంది నా పిక్ లిస్ట్ వాల్యూ? అపార్చునిటీ రిలేటెడ్ అకౌంట్ అయినా ఇండస్ట్రీలో ఉంది. క్లియర్? ఇండస్ట్రీ అనేది, ఓకే, ఈ టెక్స్ట్ ఆఫ్ మొత్తం అంతా దీంట్లో ఉండాలి. సింగిల్ కోర్స్ ఈక్వల్స్ టు ఎనర్జీ అయినప్పుడు ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయినప్పుడు, ఎప్పుడైతే నేను అమౌంట్ లెస్ దాన్ 50,000 ఇస్తాను ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే అప్పుడు ఎర్రర్ రావాలి. అర్థమవుతుందా? అమౌంట్ లెస్ దాన్ 50,000 ఇస్తే అప్పుడు ఎర్రర్ రావాలి. అంటే ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అంటే బ్లాంక్ లేదు అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకో, అపార్చునిటీ ఏదైనా ఒక అపార్చునిటీ, ఓకే, ఇది రికార్డ్ ఒకటి కూడా లేదా, లెట్ మీ టేక్ ద అపార్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బై స్కిల్స్ ఉంది, ఓకే. లెట్ మీ టేక్ దిస్. ఈ కండిషన్ మొత్తం ఆల్రెడీ ఇక్కడ కండిషన్ పెట్టాం కదా, ఓకేనా. చూద్దాం. సో ఇప్పుడైతే నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను, ఆర్ఎల్స్ యూ కెన్ క్రియేట్ ద న్యూ వన్, ఓకే. సో ఇప్పుడు బ్లాంక్ పెట్టేశాను, ఓకేనా. వాల్యూ మిగతా దానికన్నిటికి వాల్యూస్ ఇచ్చేసాను, ఓకేనా. ఇప్పుడు బ్లాంక్ పెడితే ఏమవుతుంది అంటే నా కండిషన్ ప్రకారము అండ్ నాట్ అలాగే రాసుకోండి. ఈజ్ బ్లాంక్ ఆఫ్ అకౌంట్ ఐడి. ఈజ్ బ్లాంకే కదా. అంటే ఇప్పుడు నేను ఎక్కడైతే ఇప్పుడు అకౌంట్ నేమ్ బ్లాంక్ ఇచ్చాను అనుకో, ఓకేనా, అంటే ఏం వాల్యూ ఇవ్వలేదు. ఏం వాల్యూ ఇవ్వకపోతే ఈజ్ బ్లాంక్ ఏమవుతుంది? నాట్ అలాగే పెట్టేస్తుంది. ఈజ్ బ్లాంక్ మాత్రమే అవైలేట్ చేయండి. వాట్ ఈజ్ బ్లాంక్ అంటే అకౌంట్ ఐడి బ్లాంక్ కదా, ఇప్పుడు ఏం వాల్యూ ఇవ్వకపోతే, అనా కదా. క్లియర్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో ఇప్పుడు అంటే నేను ఇక్కడ ఏమి వాల్యూ ఇవ్వకపోతే ఈజ్ బ్లాంక్ అనేది అంటే నాట్ అలాగే పెట్టాను. ఐఎమ్ అవైలేటింగ్ ఓన్లీ ఫర్ ఈజ్ బ్లాంక్. సో ఈజ్ బ్లాంక్ అనేది ఏమవుతుంది? అకౌంట్ ఐడి బ్లాంక్ ఉంటే ఈజ్ బ్లాంక్ అనేది ఏమవుతుంది? ట్రూ అవుతుంది కదా. క్లియర్? ఇన్ కేస్ మనం ఈజ్ బ్లాంక్ ఇవ్వకపోతే అక్కడ అకౌంట్ ఐడి అని మెన్షన్ చేస్తే సో కంపల్సరీ మనం మెన్షన్ చేయాల్సిందే కదా అకౌంట్ ఐడి లేదా వెరిఫై చేయాలంటే ఖచ్చితంగా ఈజ్ బ్లాంక్ తీసుకోవాలి. మీరు ఈజ్ బ్లాంక్ తీసుకోకుండా నాట్ అని అప్లై చేస్తే నాట్ దేనికి అప్లై అవుతుంది? ఆల్రెడీ ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈజ్ బ్లాంక్ అనేది ఇప్పుడు ఎందుకు ట్రూ అవుతుంది అంటున్నానంటే ఇక్కడ ఏం వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఈజ్ బ్లాంక్ ట్రూ అవుతుంది, అవునా కదా. నాట్ ఆఫ్ ఈజ్ బ్లాంక్ అంటే ఈజ్ బ్లాంక్ అనేది బ్లాంక్ కాబట్టి, అవునా. ఇక్కడ బేసిక్ ఈజ్ బ్లాంక్ అంటే బ్లాంక్ అని అడుగుతుంది. బ్లాంకే అని చెప్తున్నాను. బ్లాంక్ ఎందుకు బ్లాంక్? వాల్యూ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఈజ్ బ్లాంక్ ఆబ్వియస్ గా ట్రూ అవుతుంది. అక్కడికి కామా ఆబ్వియస్ గా ఇక్కడ ఇది బ్లాంక్ కాబట్టి ఇప్పుడు ఇది ట్రూ కాబట్టి నాట్ అప్లై చేస్తున్నాయి ఇక్కడ నాట్. సో ఫస్ట్ పారామీటర్ ఫాల్స్ అయిపోతుంది, అర్థం అవునా కదా. ట్రూకి బ్లాంక్కి ఫాల్స్ అప్లై చేస్తున్నా కదా, అంటే ట్రూ వచ్చింది, దానికి నాట్ పెట్టాను. నాట్ అంటే ట్రూ ఉంటే ట్రూ, నాట్కి అంటే నాట్ లోపల ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. సో నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్ అవుతుంది కదా. సో ఆబ్వియస్గా అందులో ఒకటి ఫాల్స్ ఉన్న మొత్తం అంతా ఫాల్స్ కదా. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ చెకింగ్ ఫర్ అదర్ పాయింట్స్. ఇట్ విల్ ఆల్వేస్ మనకి వాలిడేషన్ ఎప్పుడు ఫైర్ అవుతుంది? ఒకటి మొత్తం అంతా ట్రూ అయితేనే ఫైర్ అవుతుంది. సో ఆబ్వియస్గా ఒకటి అందులో ఒకటి ఫాల్స్ అయితే మొత్తం అంతా ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ నాట్ ఫైర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా వాల్యూ ఇచ్చాను, ఓకే, ఈ బై స్కిల్స్, ఓకే, ఈ బై స్కిల్స్ ఇచ్చాను. అప్పుడు ఈజ్ బ్లాంక్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది, అవునా కదా. నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఫస్ట్ పారామీటర్ అయిపోయిందా?
ఇప్పుడు ఈ స్పీక్ వాల్యూ ఆఫ్ అకౌంట్ ఇండస్ట్రీ ఇన్ ఎనర్జీ కదా చెక్ చేస్తుంది. అంటే నువ్వు ఇచ్చిన ఇండస్ట్రీ వాల్యూ అంటే ఈ బై స్కిల్స్ యొక్క వేర్ ఇస్ దట్ ఈ బై స్కిల్స్ యొక్క ఇండస్ట్రీ వాల్యూ ఇండస్ట్రీ వాల్యూ ఎనర్జీ కదా చెక్ చేస్తుంది. ఆబ్వియస్గా ఇది ఫాల్స్ అవుతుందా, ఎందుకంటే దిస్ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్టేషన్, దిస్ వాల్యూ విల్ బికమ్ ద ఫాల్స్. ఈ వాల్యూ ఎప్పుడు ట్రూ అవుతుంది, ఈ బై స్కిల్స్ నువ్వు అంటే దానికి రిలేటెడ్ ఈ బై స్కిల్స్ యొక్క అకౌంట్ ఎప్పుడైతే ఇండస్ట్రీ ఎనర్జీ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు ట్రూ అవుతుంది అన్న కదా. సో ఆబ్వియస్గా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి ఇది ఫాల్స్ అవుతుందా, ఫాల్స్. సో ఆబ్వియస్గా ఒకటి ఫాల్స్ అయినప్పుడు మొత్తం వాల్యుయేషన్ ఫెయిల్ అవుతుందా, క్లియర్. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బై స్కిల్స్ ని ఎనర్జీ పెట్టాను, వేర్ ఇస్ దట్ ఎనర్జీ పెట్టాను. సో పెట్టి సేవ్ చేశాను అనుకో, అప్పుడు ఏదేమవుతుంది, ట్రూ అవుతుందా, ట్రూ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసే ఆపర్చునిటీ దీనికి ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ చేసావు అనుకో, సో ఆబ్వియస్గా దీనికి వాల్యూ ఉంది కాబట్టి ఈజ్ బ్లాంక్ ఈక్వల్స్ ఫాల్స్ అవుతుంది, దానికి నెగేషన్ చేసిన ట్రూ అయింది, ఆబ్వియస్గా దాని పేరెంట్ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ ట్రూ అయింది. ఇప్పుడు సపోజ్ నువ్వు దీనికి 49,000 ఇచ్చావు అనుకో, లేకపోతే 40,000 ఇచ్చావు అనుకో, సో 40,000 లెస్ దాన్ 50,000 ట్రూ అయిందా, సో ట్రూ అయింది, మొత్తం ట్రూ అయింది కాబట్టి వాలిడేషన్ ఫైర్ అవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 50,000 కంటే ఎక్కువ 60,000 ఇచ్చావు, 60,000 లెస్ దాన్ 50,000 ఫాల్స్ అవుతుందా. సో ఆబ్వియస్గా అందులో ఒకటి ఫాల్స్ ఉన్న మొత్తం ఫాల్స్ అవుతుందా, అప్పుడు ఫైర్ అవ్వదా, క్లియర్. అర్థమైందా. ఓకే. సో దిస్ ఈస్ హౌ క్రాస్ ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ వర్క్స్. ఓకే, ఏమైనా కన్ఫ్యూజన్, దీన్ని డెమో చేసి చూపిస్తాను. లెట్ సేవ్ ఇట్, చెక్ సింటాక్స్ ఇష్యూస్ ఏం లేవు, సేవ్ ఇట్. ఓకే ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది, లెట్ మీ చెక్. ఓకే ఎర్రర్ మెసేజ్ ఇవ్వాలి. సో మినిమం అమౌంట్ వాల్యూ ఫర్ ఆప్స్ రిలేటెడ్ టు అకౌంట్స్ విత్ ఇట్స్ ఇండస్ట్రీ యాజ్ ఎనర్జీ ఈజ్ 50K. అది ఎర్రర్ మెసేజ్. ఎక్కడ ఎర్రర్ రావాలి, అమౌంట్ దగ్గర రావాలి. నౌ లెట్స్ సీ. ఇప్పుడు ఈ బై స్కిల్స్ ఉంది, దీని యొక్క లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఓకే, దీని యొక్క ఇండస్ట్రీ వచ్చేసి మనకి ఎనర్జీ. ఇప్పుడు నేను ఇఫ్ ఐ ట్రై టు క్రియేట్ ఎనీ ఆపర్చునిటీ విచ్ ఇస్ లెస్ దాన్ 50,000 దెన్ ఐ షుడ్ గెట్ ఎన్ ఎర్రర్, అవునా కదా. ఓకేనా, సో టుడే సాటర్డే, ఓకే సంథింగ్. ఓకేనా, లెట్స్ సేవ్ ఇట్, స్టేజ్ నేమ్ అనే మ్యాండేటరీ. ఇప్పుడు ఎర్రర్ రావాలి. ఓకేనా, వచ్చిందా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50,000 కంటే ఎక్కువ ఇచ్చినా ఇష్యూ రాకూడదు. ఒకవేళ నా రిలేటెడ్, ఓకేనా, ఈ రిలేటెడ్ ఆపర్చునిటీ అంటే రిలేటెడ్ అకౌంట్ యొక్క ఇండస్ట్రీ ఎనర్జీ కాకుండా వేరే ఏమున్నా కూడా ఇష్యూ రాకూడదు. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి, నౌ ఐ షుడ్ నాట్ గెట్ ఎర్రర్. ఇప్పుడు లెస్ దాన్ 50,000 ఇస్తాను. ఓకేనా, 33,3300 సంథింగ్ ఏదో ర్యాండమ్గా ఇస్తాను. సో క్లోజ్ డేట్. నౌ ఐ షుడ్ నాట్ గెట్ ఎన్ ఎర్రర్. వచ్చిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. క్లియర్. వాలిడేషన్ లో ఎలా వర్క్ అవుతుందో అర్థమవుతుందా. ఓకే. సో దట్స్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్. అంటే మీకు ఏం చెప్తానంటే యూ జస్ట్ గో త్రూ ఆల్ ద మోస్ట్, అంటే మీరు మోర్ దాన్ 3 or 4 లైన్స్ ఉన్న వాలిడేషన్ టూల్స్ ఎగ్జాంపుల్స్ అయితే చూడకండి. మాక్సిమం 3 or 4 లైన్స్ ఉన్న వాలిడేషన్ టూల్స్ ఎగ్జామ్ చూసి వాటిని అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. క్లియర్. ఓకే. సో ఈ రోజు క్లాస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ అప్రాక్సిమేట్గా 1 hour చూసాము. సో ప్రతి ఒక్కటి చూడండి. సో జస్ట్ ఈ మినిమం 3 or 4 లైన్స్ ఉన్న మాత్రమే, అంటే మాక్సిమం 3 or 4 లైన్స్ ఉన్న మాత్రమే చూడండి. సో ఇక్కడ వాలిడేషన్ టూల్స్ లో ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ అపార్చునిటీ మీద ఉన్న ఫీల్డ్సే కాదు, ఇక్కడ నేను ఇన్సర్ట్ ఫీల్డ్ క్లిక్ ఇచ్చినప్పుడు లేబుల్ అని ఉంది, అంటే ఆబ్జెక్ట్ టైప్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, ప్రొఫైల్స్ ఉన్నాయి, యూజర్ ఉంది. అంటే లాగిన్ అయిన యూజర్ యొక్క సిటీ ఈక్వల్స్ టు, ఇప్పుడు సపోజ్ ఈ వాలిడేషన్ టూల్ అందరికీ ఫైర్ అవ్వకూడదు. లాగిన్ అయిన యూజర్ యొక్క సిటీ లేకపోతే లాగిన్ అయిన యూజర్ యొక్క డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంటే వాళ్ళకి మాత్రమే ఫైర్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, ఈ కండిషన్ కూడా చేస్తాను. యూజర్ డాట్ డాలర్ సింబల్, అంటే దాని అర్థం ఏంటంటే డాలర్ సింబల్ యూజర్ అంటే లాగిన్ అయిన యూజర్ యొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. మీరు ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి డిపార్ట్మెంట్ అంటే యూజర్ డీటెయిల్స్ లోకి వెళ్తే డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈక్వల్స్ ఐటీ ఇచ్చామంటే అక్కడ ఐటీ లాగిన్ అయిన యూజర్ యొక్క డిపార్ట్మెంట్ ఐటీ అయితేనే మనకి ఫైర్ అవుతుంది. అంటే మీరు మీ సిస్టంలో ఉన్న డేటాతో, అంటే లేదా మీ యూజర్కి అసైన్ అయిన ప్రొఫైల్ వాల్యూ, అంటే పలానా ప్రొఫైల్ వాళ్ళకి మాత్రమే ఇది ఫైర్ అవ్వాలి, వేరే ప్రొఫైల్ వాళ్ళకి ఫైర్ అవ్వకూడదు. లేకపోతే లాగిన్ అయిన యూజర్ యొక్క కంట్రీ ఈక్వల్స్ టు ఇండియా అయితేనే ఫైర్ అవ్వాలి. లేకపోతే లాగిన్ అయిన యూజర్ యొక్క దాన్ని ఏమంటారు డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు పలానా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి మాత్రమే ఫైర్ అవ్వాలి. అలాంటి కండిషన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్
అంటే ఇక్కడ ఏంటంటే అపార్చునిటీ నుంచి మనం ఎలాగైతే పేరెంట్ రిలేటెడ్ అకౌంట్కి వెళ్తామో దాంట్లో ఉన్న ఫీల్డ్స్ కూడా కంపేర్ చేసుకుంటామో, మనము లాగిన్ అయిన యూజర్ యొక్క డీటెయిల్స్తో కూడా కంపేర్ చేసుకొని ఆ పలానా డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే ఫైర్ అవ్వాలి, లేకపోతే లాగిన్ అయిన ప్రొఫైల్ యూజర్ పలానా ప్రొఫైల్ వాళ్ళకి మాత్రమే ఇది ఫైర్ అవ్వాలి, లేకపోతే లాగిన్ అయిన యూజర్ యొక్క రోల్ పలానా రోల్ అయితేనే ఫైర్ అవ్వాలి, ఇలాంటి డీటెయిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. క్లియర్? ఓకే. సో ప్లీజ్ ఎక్స్ప్లోర్ దిస్ వాలిడేషన్ రూల్స్. అంటే వెరీ బేసిక్ స్టెప్ బట్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకేనా? అంటే లాజిక్ మొత్తం మనం అర్థం చేసుకోవాలి, ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి, ఓకేనా, అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. క్లియర్? సో ఇవన్నీ మీరు రేపు క్లాస్ ఉంటుందో లేదో రేపు అర్లీ మార్నింగ్ చెప్తాను. సో ఈ రోజుకైతే